ఒక దారుణమైనటువంటి ప్రమాదం. ఇంకో 10 నిమిషాల్లో మన ఇంటికి చేరుకోబోతున్నాం అనుకుంటున్నటువంటి మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలుకి సంబంధించిన వాళ్ళు ఇవాళ ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక ఆవేదన భరితమైనటువంటి ఘటన మార్కాపురం దగ్గర చోటు చేసుకుంది. నిర్మల్ నుండి వెంజమూరు వెళ్ళేటటువంటి హరికృష్ణ ట్రావెల్ బస్సు కనిగిరి, పామూరు మధ్యలో ప్రమాదానికి గురైంది. చీమకుర్తి టు మార్కాపురం ట్రక్కు వచ్చి దాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 12 మంది సజీవ దహనం అయ్యారు. పలకల క్వారీల దగ్గర ఈ టిప్పర్‌ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎళ్లి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా తగలబడింది. 12 మంది అక్కడికక్కడే చనిపోతే మరొక 25 మంది గాయాలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు నిద్రమత్తులో ఉన్నటువంటి ప్రయాణికులు లెగవకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ మంటల వ్యాప్తితో కంగారు పడి లేచినటువంటి వాళ్ళు, అరుపులతో లేచినటువంటి వాళ్ళు వెనకాల ఉన్న ఎమర్జెన్సీ డోర్ నుంచి కొంతమంది అద్దాల్లో నుంచి దూకడం వలన బయటపడిపోయారు. నెల్లూరుకి హరికృష్ణ ట్రావెల్స్‌కి చెందిన ఈ బస్సు తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ నుంచి నెల్లూరుకి వెళ్తోంది. హరికృష్ణ ట్రావెల్స్ బస్సు అన్నటువంటిది గుర్తించారు. గాయపడినటువంటి వాళ్ళందరికీ ప్రస్తుతం మార్కాపురం ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా అందరూ పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.